ఒరిజినల్గా ఉంటుంది సార్ మా దగ్గర. నీలేష్ వస్తున్నారు కదా, కోచ్ నీలేష్. మా పాప కూడా సిక్స్ ఆడింది, వరల్డ్ కప్లో ఆడింది. మంచిగా టెన్త్ యొక్క రిజల్ట్స్ వచ్చినాయి. 10th రిజల్ట్లో మా రాజశ్రీ విద్యామందిర్ నుంచి ఒక బాబు మాత్రమే 10/10 స్కోర్ సాధించిండు. 9 above 14 మెంబర్స్ 9 పాయింట్ above 14 మెంబర్స్ సాధించారు. ఓవరాల్గా ఇద్దరు మాత్రం ఫెయిల్ అయ్యారు. అవుట్ ఆఫ్ 64లో ఇద్దరు ఫెయిల్యూర్. వాళ్ళు కూడా స్కూల్కు రాకపోయేది వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ తోటి. మిగతా వాళ్ళంతా పాస్ అయ్యారు. ఇంకా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇంకా 10/10 స్కోర్ కాకుండా ఐఐటి కానీ నీట్లో కానీ సాధించేటట్టు ముందు మేము ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మేము ఐఐటి స్టార్ట్ చేసినాం 6th to 9th. దాంట్లో మాత్రం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్లో బ్యాచ్లో మాత్రం అవుట్ ఆఫ్ 470 467 ముగ్గురికి వచ్చింది మా విద్యార్థులకు. 466 ఒక అమ్మాయికి వచ్చింది. 465 ముగ్గురికి వచ్చింది. ఈ విధమైన రిజల్ట్ మా యొక్క టీచర్స్ యొక్క కృషి వలన కానీ మా యొక్క పేరెంట్స్ యొక్క కృషి వలన సాధించినాం. ఇంకా ముందు మా యొక్క టార్గెట్ ఐఏఎస్ అనేది ఉన్నది. ఈ సంవత్సరం మా యొక్క తోటి కరెస్పాండెంట్ యొక్క కూతురు కూడా 112 సివిల్స్లో 112 ర్యాంక్ సాధించింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఏరియాలో కూడా మంచి ఐఏఎస్లు కానీ సివిల్లో ర్యాంక్స్ సాధించేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. ఈ విధమైన రిజల్ట్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. స్పోర్ట్స్లో మా స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ నేషనల్ వైజ్గా అంటే స్టేట్ రిప్రజెంటేషన్ ఖోఖోలో ప్రతి వాలీబాల్ ఉండేది, ఇప్పుడు ఖోఖోలో ఉంటున్నారు. అలాగే రన్నింగ్ అథ్లెటిక్స్లో కూడా నేషనల్ వైజ్గా ఉన్నారు. మా స్కూల్లో కంపల్సరీ గేమ్స్లో మాత్రం మేము చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. వాలీబాల్లో ఇప్పటి వరకు స్టేట్ క్యాప్టెన్స్ ఒక 20 మంది దాకా చేశారు. ఖోఖోలో కూడా ప్రతి ఇయర్ మినిమం నేషనల్కు ఇద్దరు ఆడతారు. ఇంటర్నేషనల్ మాత్రం ఒక అమ్మాయి ఆడింది, ఆమె స్వప్న గారు. స్పోర్ట్స్లో బాగా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి. స్పోర్ట్స్ కంపల్సరీ 3 కోచ్లు ఉంటారు నా దగ్గర. వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, అథ్లెటిక్స్ కానీ, ఇంకా అన్ని రంగాలలో సాధించటానికి ప్రయత్నం చేస్తాం. ఈ విలేజ్ వాతావరణంలో ఎంతకంటే మంచి రిజల్ట్ తీసుకురావాలనేది ఆశిస్తున్నాను. పిల్లలకు ఎగ్జామ్ మీరు ఎట్లా గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు? విద్యార్థులకు అందరికీ మేము ఒక 2 months బిఫోరే పోర్షన్ అంతా కంప్లీట్ చేస్తాం. ఎక్కడ ఏ లెసన్లో కానీ ఎక్కడ కూడా ఒక చిన్న లైన్ కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకు టీచింగ్ చేయిస్తాము, వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తాము. వాళ్ళు ఇక్కడ ఉన్న మార్కులు తక్కువ వచ్చిన ఇంటర్మీడియట్లో కానీ ఐఐటీలో కానీ ఖచ్చితంగా నా విద్యార్థులు స్కోర్ సాధిస్తారు. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు లాస్ట్ ఇయర్ మాకు ఒక అమ్మాయికే 10/10 వచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో చూడండి, ఇప్పుడు సెకండ్ ఇయర్ అబ్బాయి అయితే అవుట్ ఆఫ్ 1000కు 985 స్కోర్ చేసిండు సెకండ్ ఇయర్ అబ్బాయి. ఇంకా కొందరు రిజల్ట్ మాకు రాలేదు, అంటే మేము తీసుకోలేకపోయినాం. మా విద్యార్థులు ఎవ్రీ ఇయర్ ఒకరో ఇద్దరో ఎన్ఐటి కానీ ఐఐటి కానీ సాధిస్తారు.
ఇప్పుడు నా యొక్క టార్గెట్ మాత్రం సివిల్స్లో సాధించాలనేది. సివిల్స్ సాధిస్తే మాత్రం నేను మంచి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. నా దగ్గర 10/10 సాధించిన ప్రతి విద్యార్థికి నేను 10,000 ఎవ్రీ ఇయర్ ఇస్తాను. అలా మార్కులే కాకుండా అన్ని రంగాలలో తీసుకెళ్తాం. ఎక్స్కర్షన్ తీసుకెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు సార్. గవర్నమెంట్ పోతే వాళ్ళు మమ్మల్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఆ యొక్క ఏదో ఒక స్కూలుకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రంలో మొత్తం కంప్లీట్ యొక్క స్టేట్లో ఏ ఏ యొక్క విహారయాత్రలకు తీసుకెళ్ళాలన్నా మేనేజ్మెంట్నే బాధ్యత చేస్తున్నారు. దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. మళ్ళీ బల్మీకి తీసుకపోయినా ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా మేనేజ్మెంట్ మీద బాగా భారం అవుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ట్రిప్పులు తీసుకెళ్తాం. లాంగ్ ట్రిప్పులు కానీ ఆల్ ఓవర్ ఇండియా తిప్పాలి, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా తీసుకెళ్ళాలి. కానీ అది చాలా రిస్క్తో కూడుకున్న పని. అది తీసుకెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్ మాత్రం ఇవ్వట్లేదు. అది ఇస్తే మాత్రం తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే రైట్.